ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడుకోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతుంది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం, ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం, బాధ్యతల్ని ఎరిగిన తరం, నేను అనకుండా మనం అంటూ బతికిన తరం, డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం, గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలకు చేయగలిగిన తరం, మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణకు చోటు లేని తరం, టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం, జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం, సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం, ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం, మినరల్ వాటర్కు బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం, పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం. ఒక తరం వెళ్ళిపోతున్నది. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం. 6, 7 వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కార్ బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను పండితులు అయ్యేలా తీర్చిదిద్దిన తరం. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం. ఒక తరం వెళ్ళిపోతున్నది. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ 4 దెబ్బలు వేస్తే వాడికి మరో 10 దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటను, బుర్ర కథలను ఆస్వాదించిన తరం. ఒక తరం వెళ్ళిపోతున్నది. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం. ఇంటి ముంగిటను ముగ్గులతో అలంకరించిన తరం. పని మనుషులతో, యోగాలతో, జిమ్ములతో పని లేకుండా బండెడి చాకరీ చేసుకుంటూ చెమటని చిందించి 100 ఏళ్ళు బతికిన తరం. ఒక తరం వెళ్ళిపోతుంది. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. ఆస్తుల కన్నా ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇచ్చిన తరం. ఉమ్మడి కుటుంబాలను ఆనందంగా జీవించిన తరం. భేదాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. ఇతరుల మేలు కోరుకున్న తరం. నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం. ఒక తరం వెళ్ళిపోతున్నది. వాళ్ళు తిన్నా అరిగించుకోగలిగిన తరం. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం. హార్ట్ అటాక్, క్యాన్సర్ల గురించి తెలియని తరం. అసలు బీపులు, షుగర్లు అనేవే దరి చేరని తరం. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. ఎంత ఉన్నా ఇంకా కావాలనే నేటి దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్టు కార్డుపై సంభాషణలు జరిపిన తరం. త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం. కులమాతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాం. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమి నేర్చుకోకపోతే భవిష్యత్ అంధకారమే అవుతుంది. అందుకే మనిషిని మనిషిగా గౌరవించే కుల, మత, వర్గ, వర్ణ రహిత సమాజం కోసం మనం పాటుపడదాం, కృషి చేద్దాం. కుల మతాలకు అతీతంగా మనం జీవించాలని కోరుకుంటూ మీ గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు.